మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత మాతృక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆలోచనాధార బీజేపీ రాజకీయ అర్థంలో ప్రతిబింబిస్తోంది. సంఘ్ సర్వసత్తాక శక్తివంతుడైన సర్వసంఘ్ చాలక్ మోహన్ మధుకర్ రావు భాగవత్ మాటలంటే మామూలు విషయం కాదు. వాటిని తేలికగా తీసుకోవడానికి లేదు. సందర్భంతో నిమిత్తం లేకుండా ఎవరైనా 75 ఏళ్లకు రాజకీయ పదవుల్లోంచి హోదాల్లోంచి వైదొలగాలనే మాట ఆయన పదే పదే చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనూ చెప్పడం కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్ల వయసును సమీపిస్తున్నప్పుడు చెప్పడంతో ఆ మాటలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక పర్యాయాలు వరుసగా గెలిచి కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ ప్రధానమంత్రి మోదీ వారసుడెవరు అన్న చర్చ ఒకటైతే అది ఎప్పుడు అన్న ఉపచర్చ మరొకటి. 2029 ఎన్నికల ముందు వస్తారా? మోదీ 75 నిండటంతోనే వస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. ఈ చర్చ ఎక్కడి దాకా వెళ్ళిందంటే వచ్చే సెప్టెంబర్ నాటికి 75 ఏళ్లు నిండటంతో మోదీ స్వచ్ఛందంగానే తప్పుకోవాలనే ఒక స్వరం పార్టీలోనే పెరిగేంత. ఒక పుస్తకావిష్కరణ సభలో భాగవత్ మాట్లాడుతూ మోరోపంత్ పింగ్లే ఏమన్నారంటే, నువ్వు 75కు వచ్చావంటే దాని అర్థం నువ్వు దిగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిందే అన్నట్లు చెప్పారు. ఎవరికి దారివ్వాలి? ఆ వచ్చేదెవరు? ఎప్పుడు వెంటవేనా? 2029 ఎన్నికల ముందా? ఇవన్నీ సమాధానం రావాల్సిన ప్రశ్నలే. పార్లమెంటు ఎన్నికలు 2029లో జరగనున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఇప్పటి నుండే ప్రతివ్యూహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం కంటే ఎవరిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్లాలని చర్చోపచర్చలు పార్టీలో కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్లో మొదలయ్యాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన హోంమంత్రి అమిత్ షా రాజకీయాల నుంచి ఇక రిటైర్ అవుతాను అంటూ చేసిన ప్రకటన ఒక విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు పార్టీలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రకటనతో బీజేపీలో రెండో తరం రాజకీయ నేతలు వైదొలగడానికి సిద్ధపడుతున్నట్లున్నారు. బీజేపీ మొదటి తరం అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరుల తరం ఇప్పటికే రాజకీయాల నుంచి నిష్క్రమించింది. బీజేపీలో రెండో తరానికి చెందిన నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, నితీష్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఇప్పటికే 70 ఏళ్ల వయసుకు పైపడ్డారు. ఆర్ఎస్ఎస్ విధాన నిర్ణయం ప్రకారం 70 ఏళ్లు దాటిన వారు వానప్రస్థం స్వీకరించాలి. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోదీ 2014 వరకు ఓటమి ఎరగని సీఎంగా కొనసాగిన అనంతరం జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్రతిహతంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మోదీ ప్రస్తుత వయసు 74 ఏళ్లు. 2029 నాటికి 78 ఏళ్లు అవుతాయి. అంటే 2029 ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు. మోదీ కూడా ఓటమి ఎరగని పాలకుడుగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించాలని భావిస్తారు. ఇక దీర్ఘకాలిక ప్రధానిగా ఉన్న ఆయనపై సహజంగానే వ్యతిరేకత కూడా పెరుగుతుందనే విషయం ఆర్ఎస్ఎస్కు తెలియంది కాదు. 2024 ఎన్నికల్లోనే కొంత వ్యతిరేకత బయటపడింది. మోదీని 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా కొనసాగించడం రాజకీయ కోణంలో సరైన నిర్ణయం అవ్వదు. అటు మోదీ గౌరవంగా, ఇటు బీజేపీ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఉభయతారకంగా కొత్త నేతను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం తెలివైన వ్యూహం అవుతుంది. 1996 నుంచి బీజేపీ ఈ వ్యూహంతో పలుమార్లు సఫలమైంది. 2014 నుండి ఈ వ్యూహం విజయవంతంగా సాగుతుండటంతో 2029లో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ సూచనలతో ఇదే పంతాను అనుసరించవచ్చు. వయోభారం కారణంగానే మోదీ తప్పుకుంటే బీజేపీ రెండో తరం నేతలందరికీ అదే సూత్రం వర్తిస్తుంది. అందుకే అమిత్ షా ముందుగానే తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు.
ఆయనకు ప్రస్తుతం 60 ఏళ్లు. 2029 నాటికి 64 ఏళ్లకు చేరుకుంటారు. మోదీ ఉంటేనే అమిత్ షా బలం. మోదీ లేకుండా ఆయన బలవంతుడు కాదు. అంతేకాక వరుసగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన మరో నేతను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆర్ఎస్ఎస్ సమ్మతించదు. మరో సీనియర్ నేత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా 70 ఏళ్ల కేటగిరీలోకి వస్తారు. 2029లో ప్రధానమంత్రి పదవి ఎలానూ దక్కదు కాబట్టి అంతకు ముందుగానే 2027లో రాష్ట్రపతి పదవిని ఆయన ఆశించవచ్చు. మరో సీనియర్ నేత ఆర్ఎస్ఎస్ కు అత్యంత సన్నిహితుడు పరిపాలనా దక్షుడు నితిన్ గడ్కరీకి వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మోదీ సమకాలికుడు 3 సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ వయసు కూడా పైబడింది. కాబట్టి బీజేపీ రెండవ తరం నేతలెవరికి 2029 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి అవకాశాలు మృగ్యమే. ఇక రాబోయే 20 ఏళ్ల పాటు బీజేపీకే బలమైన నాయకత్వం ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ వ్యూహం. ఇక ఇదే ఆలోచనతో ఎల్కే అద్వానీ పక్కన పెట్టి 2014లో మోదీని ప్రధాని అభ్యర్థిగా తీసుకొచ్చిన ఎత్తుగడ ఫలించింది. విజయవంతమైన అదే వ్యూహాన్ని 2029 ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశాలున్నాయి. అంటే 50 ఏళ్ల వయసు కేటగిరీలో ఉన్న నేతకే ఆర్ఎస్ఎస్ ప్రాధాన్యతమిస్తుందనేది సుస్పష్టం. ఆర్ఎస్ఎస్ బీజేపీ ముందు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన రేసులో ఉంటారు. హిందుత్వం కోసమే ప్రధాన కొలబద్ద అయితే యోగి ఆదిత్యనాథ్కు ఎక్కువ మార్కులు పడతాయి. కానీ పరిపాలనా దక్షత కోణంలో దేశవ్యాప్తంగా ఆయనకు ఆమోదనీయత తక్కువే. బీజేపీ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన మధ్యతరగతి వర్గాలు, ఆధునిక భావాలు, యువతరం యోగి అంత సానుకూలత చూపదు. రెండు 2014లో మోదీకి సానుకూలంగా ఉన్న అంశాలన్నీ ప్రస్తుతం ఫడ్నవీస్కు ఉన్నాయి. బీజేపీ అంటే గిట్టని వర్గాల్లో నరేంద్ర మోదీ పట్ల ఉన్నంత తీవ్ర వ్యతిరేకత ఫడ్నవీస్ పట్ల ఉండకపోవడం ఆయనకు అదనపు బలం. ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న ఫడ్నవీస్కు 2029 నాటికి 58 ఏళ్లు వస్తాయి. వయసు రీత్యా ఆయనకు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్కు బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు కేంద్ర మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉంది. కాకపోతే జనాదరణ కోణంలో ధర్మేంద్ర ప్రధాన్కు ఎక్కువ మార్కులు పడవు. ఒడిశాలో 2024లో తొలిసారి బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఆయనను ముఖ్యమంత్రిగా చేయలేదు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరును ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎంతవరకు పరిశీలిస్తాయో సందేహమే. ఇక 2027 వరకు ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉంటారు. ఈ కారణంగా కూడా 2029లో అదే రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర ప్రధాన్ను బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు తక్కువే. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, కానీ ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో బీజేపీ దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆర్ఎస్ఎస్ నిర్ణయించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది దసరా పండుగ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ కొత్త ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక దిశగా ఎప్పుడు కార్యాచరణకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటనకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. అంతలో సమీకరణాల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. మరికొన్ని పేర్లు కూడా చర్చకు రావచ్చు. ఇక కాలానుగుణంగా ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మేధావుల సంఘం నాయకుడు కేశవరావు గారు. నమస్తే అండి కేశవరావు గారు. నమస్కారం అండి, చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒక పెద్ద చర్చలాగే అనిపిస్తుంది. కాబోయే ప్రధాని ఎవరు? త్వరలో అంటే 3 సంవత్సరాల సమయం ఉన్నా సరే ఇప్పుడు
దేనికైనా రిటైర్మెంట్ ఉంటుంది కానీ రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు, రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ లేదు. ప్రత్యేకించి ఇన్ని సంవత్సరాలు అన్నది కూడా ఎక్కడా లేదు. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక భాగవత్ చేసిన వ్యాఖ్యలు 75 సంవత్సరాల వరకు నెక్స్ట్ ఆపేసి తర్వాతే తరానికి అవకాశం ఇస్తే మంచిదన్న కోణంలో మాట్లాడారు కాబట్టి ఈ అంశం బయటకు వచ్చింది. సో నెక్స్ట్ ప్రధానికి ఛాన్స్ ఎవరుంటారని మీరు అనుకుంటున్నారు? అసలు నమస్కారం అండి. మీరు చర్చల్లోనే చాలా వరకు ఆన్సర్ కూడా ఉందండి. ఇప్పుడు ఇది కేవలం చర్చ మాత్రమే జరుగుతుంది. వాస్తవంగా ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ ఏ రకమైన ఖచ్చితమైన గైడ్ లైన్స్ లేవు. ఖచ్చితంగా 75 సంవత్సరాలు దాటే తర్వాత ఏ వ్యక్తి కూడా ఏ రకమైన పదవిలో ఉండకూడదని ఎనీ రిటర్న్ గైడ్ లైన్స్ అయితే లేదు. సో ఇది చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పుడు అమిత్ షా గారు కూడా నేను రాజకీయాలు విరమిస్తానన్నారు, కానీ రేపే విరమిస్తాను, త్వరలో విరమిస్తానని చెప్పలేరు కదా. ఏదో ఒక రోజు ఎవరైనా విరమణ అనేది తప్పదు, ఆరోగ్య రీత్యా కానీ మిగతా రీత్యా కానీ. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవేంద్ర ప్రధాన్ కానీ దేవేంద్ర ఫడ్నవీస్ కానీ అనేది చర్చలో ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీలో మోడీ తర్వాత ఎక్కువగా అటు అనుభవ రీత్యా కానీ ఇటు వ్యూహాల రీత్యా కానీ ప్రజాదరణ రీత్యా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇద్దరు ముందుండే సూచనలు ఉన్నాయి. ఒకరు అమిత్ షా, రెండవ వ్యక్తి యోగి గారు. ఈ అమిత్ షా అనే వ్యక్తి గుజరాత్ నుంచి రావడము మోడీకి మొదటి నుంచి ఒక రకంగా ఒక రాజకీయ గురువుగా చెప్పుకోవాలి. అనేక వ్యూహ ప్రతిభాలలో కుడిభుజంగా ఉన్న వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే హోమ్ మినిస్టర్గా వెరీ సక్సెస్ఫుల్ అయిపోయాడు. పటేల్ తర్వాత అభినవ సర్కార్లో పటేల్ అని పేరుగాంచిన వ్యక్తికి ప్రజలలో కూడా ఆదరణ ఉంది. అయితే యోగితో పోల్చుకున్నప్పుడు ప్రజాదరణ తక్కువగా ఉన్నప్పటికీ కూడా మధ్యతరగతి వర్గాలలో ముఖ్యంగా హిందుత్వం హార్డ్ కోర్ వ్యక్తుల లోపల మోడీ తర్వాత యోగి వస్తేనే ఈ మత కలహాలు కానీ మన హిందుత్వం కానీ మరింత ముందుకెళ్ళగలుగుతుంది, భవిష్యత్తులో హిందువులకు కొద్ది రక్షణ ఉండగలుగుతుందనే భావన ఈ మధ్య మెజార్టీ ప్రజలలో ఉంది. అయోధ్య దేవాలయము మనం ప్రారంభించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజల లోపల అయోధ్యకు వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత మతంపై మరింత కాస్తంత అభిమానము, ప్రేమ పెరిగింది. దానితో అది ఎక్కువగా అడ్వాంటేజ్ అయింది మోడీ తర్వాత యోగి గారికి. అయితే ఇప్పుడు ఇద్దరు మాత్రమే ఉన్నారు ఫ్రంట్ రన్నర్స్గా, ఐదర్ యోగి లేదా అమిత్ షా గారు. వీళ్ళిద్దరి మధ్య అవకాశం ఉంది. అయితే మనం దేవేంద్ర ఫడ్నవీస్ గురించి చెప్తున్నాము. గత మార్చిలో సాక్షాత్తు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏం చెప్పారంటే వచ్చే 2029లో కూడా ప్రధానమంత్రిగా మోడీ గారే ఉండబోతున్నారు. సో ఇప్పుడు కూడా మన మిగతా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వాళ్ళు చెప్పింది కూడా మాటలు చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి పదవికి రాష్ట్రపతి పదవులకు ఈ లిమిటేషన్ వర్తించకపోవచ్చు. ఇదేమైనా ఖచ్చితమైన నిబంధన కాదు, ఊహాజనితమైన మాటల వరకే ఉంది. అందులో ఎక్కడ కానీ ఏ పార్టీ నిబంధనలలో కానీ చివరికి ఆర్ఎస్ఎస్ నిబంధనలో కానీ లేదు. అయితే ఒకవేళ ఇప్పుడు మార్చాలనుకునే చర్చ ఇప్పటి నుంచి జరగడం అనేది బీజేపీలో కానీ ఆర్ఎస్లో, అంటే భవిష్యత్తు 20 సంవత్సరాల వరకు మనం ఏం చేయాలి, ఈ పార్టీని ఎలా బతికించుకోవాలి, మన పార్టీ ఉండాలనే ఆలోచన సహజమైనదే. ఆ పరిస్థితుల లోపల కొద్దిగా లీకులు రావడము, దానిపై చర్చించడము, మీరు చెప్పిన పేర్లు చాలా వరకు సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. అయితే నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా సౌత్కు ప్రధానమంత్రి పదవి 99% ఉండే సూచనలు చాలా తక్కువగా, మెజార్టీ ఓట్లు మెజార్టీ సీట్లు అనేది అక్కడి నుంచే రావడం ద్వారా ఖచ్చితంగా ఉత్తరాది వాడే కావాలనే ఆలోచన బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఉంది. సో అటువంటి పరిస్థితులలో మోడీ తర్వాత యోగి లేదా షాకు మాత్రమే వర్తిస్తుంది. అయితే మన యోగి విషయంలో 2 సార్లు ఘన విజయం సాధించడము, అతిపెద్ద రాష్ట్రానికి 70-80 ఎంపీ స్థానాలున్న రాష్ట్రం నుంచి అతని కాదనే ధైర్యము కానీ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేయదు. ఎందుకంటే అతనికి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి రావడం అనేది ఆయనకు పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకొకటి పరిపాలన చూసుకున్నట్టయితే పరిపాలనలో కూడా కఠినత్వం అనేది ఉంది. ఏ విషయంలో కానీ ఒక్కసారి చర్య తీసుకున్నారంటే వెనుకంజ వేసే ప్రసక్తి లేదనే తత్వం అతనికి అడ్వాంటేజ్ కావచ్చు. అయితే
విదేశాంగ విధానంలో కానీ ఆర్థిక పరమైన విషయంలో అంటున్నారు. విదేశాంగ విధానంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతాడు, అది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే మంచి టీం ఉన్నది. ఆర్థికంగా కూడా ఉత్తరప్రదేశ్ గతంతో పోల్స్తే కూడా ఆర్థికంగా కూడా ముందుకెళ్తున్నది. సో ఇవన్నీ యోగికి అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ షా కాదంటే మాత్రమే యోగి వచ్చే ఆస్కారం ఉన్నది. ఒకవేళ షా ఒక 5 years ఉంటారో తర్వాత ఇతను తీసుకొస్తారో తెలియదు. బట్ దేవేంద్ర ఫడ్నవీస్ విషయానికి వస్తే అనుభవం తక్కువ, పాపులారిటీ తక్కువ, అడ్మినిస్ట్రేషన్ ఉండవచ్చు, కానీ ఒకసారి ఫెయిల్ అయ్యారు కదా. ఒక పార్టీ కూడా ఒకసారి అతను ఉన్నప్పుడు కూడా ఓటమి చెందడం అనేది ఫ్యూచర్ దేశాన్ని ఏలే వ్యక్తికి సక్సెస్ఫుల్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. మీ అందరితో పోల్స్తే అమిత్ షా, యోగి మాత్రమే ఫ్రంట్ రన్నర్సు, 4 runners, వాళ్ళకే ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంది. ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసే ఆస్కారం ఉంది. అయితే మీరు కూడా ఒకటి అన్నారు, మళ్ళీ గుజరాత్కి ఇచ్చే అవకాశం ఉంటే ప్రజల లోపల వ్యతిరేకత రావచ్చు. ఎస్, మీరు అన్నది చాలా వరకు కరెక్టు. ఈ వ్యతిరేకత ఉండవచ్చునేమో, కానీ ఖచ్చితంగా వ్యతిరేకత అని చెప్పలేము. అయితే అప్పుడు యోగి సపోర్ట్ ఉన్నట్టయితేనే అమిత్ షా సక్సెస్ అవుతారు. యోగి కొద్దిగా ఇబ్బందిగా నెగటివ్గా ఫీల్ అయ్యి బయటకు వెళ్ళడమో ఇంకేదైనా జరుగుతా మాత్రం రెంటికి చెడిన చేవన దెబ్బ తగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు అమిత్ షా కూడా యోగికి మద్దతు ఇచ్చే ఆస్కారం ఉండవచ్చునేమో అనే ఆలోచన. ఎందుకంటే ఇవన్నీ చర్చలు కాబట్టి ఈ చర్చల ప్రాతిపదికన మనం ఊహాజనితంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్పవచ్చు, మళ్ళీ కూడా మోడీ మూడ్ ఆఫ్ ది నేషన్ 2025లో కూడా కొన్ని సర్వేల ప్రకారం కూడా మోడీ తర్వాత యోగి అండ్ అమిత్ షాలే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో యోగి గారు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతనికే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ మనం అంత ఖచ్చితంగా చెప్పే శక్తి లేని వాళ్ళం కాబట్టి ఇద్దరిలో ఎవరికొకరికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫడ్నవీస్ కానీ ఈ మధ్యలో ఇప్పుడే మీరు టీవీలో చెప్పారు కదా, రాజీనామా చేసిన వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా పార్టీ పదవి ఇస్తారేమో, అంత తొందరగా రాజీనామా చేశారంటే పార్టీ పదవి అతనికి ఏమైనా ఇస్తారేమో అనే ఆలోచన కూడా మనం ఆలోచించవచ్చు. ఓకే, అంటే మోదీ తీసుకుంటే అంటే ఎలాగైతే ఒక ప్రధానమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు కొంచెం స్ట్రాంగ్గా తీసుకుంటూ మిగిలిన మీరన్న వాళ్ళలో అంతగా అలానే ఉంటుందంటారా? అంటే చేంజెస్ ఉంటాయని అంటారు, ఎందుకంటే మోదీ తీసుకునే నిర్ణయాలు అందరికీ తెలిసినవే. సో ఈ నేపథ్యం చూసుకున్నా కూడా అమిత్ షాకే చాలా వరకు మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక అమిత్ షా గారు ఉన్నారనేది నగ్న సత్యం. మోడీ కంటే ఈ వ్యూహాలు, ప్రతివ్యూహాలు, పరిపాలన అంతా కూడా గుజరాత్ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను బిహైండ్ ద స్క్రీన్ వెనుక నుండి ఇతను ముందుకు పెట్టి పార్టీని ప్రజల పరపతిని కానీ ఫోకస్ చేయడం కానీ ప్రజల అభిమానం చూరగొనడానికి ప్రధాన కారణము మనందరికీ తెలిసిందే అమిత్ షా గారు. అదే అమిత్ షా గారు ఇప్పుడు వస్తే కూడా ఖచ్చితంగా ప్రజల లోపల కూడా ఆల్టర్నేటివ్ ఏంది అతని తర్వాత ఇతనికి ఉండవచ్చు. అయితే గుజరాత్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా నెగటివ్ ఉన్నా కూడా ప్రజల లోపల పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రాంతీయత్వం కాదు, ఈ దేశాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్తారు, ఈ పార్టీని ముందుకు ఎవరు తీసుకెళ్తారు, ప్రపంచ దేశాల ముందుకు ఎవరు తీసుకునే గట్టి నాయకత్వం ఉన్నది అంటే అప్పుడు ఫస్ట్ అమిత్ షా గారికి. అక్కడ రాజకీయంగా అనుభవం ఉంది, ప్రజల లోపల మద్దతు ఉంది, పార్టీ పరంగా మద్దతు ఉంది, విదేశ వ్యవహారాల విషయంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఉంది. సో మొత్తం ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అనుభవం ఉంది కాబట్టి ఇటు రాజకీయంగా, ఇటు ప్రజల లోపల, ఇటు పార్టీ పరంగా, విదేశ పరంగా అన్ని రంగాలలో అతనికి కమాండింగ్ ఉంది. అందరితో క్యాబినెట్ సెక్రటరీతో సహా ఎవరు ఏ రకంగా ఉపయోగపడతారనే విషయం చూస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ అమిత్ షాకే మనం ఖచ్చితంగా ఓటేయవచ్చునేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రజెంట్ 75 సంవత్సరాలు వచ్చినా సరే మోదీ కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ప్రజెంట్ ఇంకో 3 సంవత్సరాలు ఉంది. సో ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఎవరన్నది ఈ లోపుగా ఆలోచించడానికి టైం ఉంటుంది కాబట్టి. మేడం 100% మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రిగా కంటిన్యూషన్లో ఉంటారు. కంటిన్యూ ఖచ్చితంగా అవుతారు. అందులో ఏ ధర్మ సందేహం లేదు. ఒకటి, ఏ నిబంధన కూడా లేదు, ఆర్ఎస్ఎస్లో కూడా లేదు, పార్టీలో కూడా రిటర్న్ గైడ్లైన్స్ అనేది పార్టీలో లేదు. ఇవి చర్చకు మాత్రమే. ఖచ్చితంగా కూడా మళ్ళీ మనకు అప్పటికి కూడా ఒకవేళ ప్రజల లోపల మూడ్ ఆఫ్ ది నేషన్ లోపల మళ్ళీ మనకేమైనా చిన్నపాటి యుద్ధం జరగవచ్చునేమో, ఇంకేమైనా సెంటిమెంట్లు రగిల్చవచ్చునేమో, ఏమైనా గొప్ప అంటే ఇప్పుడు సామాజికంగా బీసీల గురించి కూడా, దళితుల గురించి కూడా ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య బీజేపీ తనంత తానుగా కులగణను
ఒకప్పుడు వ్యతిరేకించిన కులగణను, వ్యతిరేకించిన బీసీ సామాజిక ఆర్థిక విషయాలను గతంలో కంటే ఇప్పుడు తనే ముందు తీసుకోవడము, ఇదొక రకంగా ప్రజలలో సామాజికంగా బీజేపీ అంటే ఒకప్పుడు ఉన్నత వర్గాల పార్టీ, బీజేపీ అంటే ఒకప్పుడు పట్టణాల పార్టీ, బీజేపీ అంటే ఒక నగరాల పార్టీ, ఉద్యోగస్తుల పార్టీ, డబ్బున్న పార్టీ అనే అక్కడి నుంచి ఇప్పుడు ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా యువత లోపల ఇప్పుడు చేరుకున్నది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మోడీ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. గతంలో 2 పర్యాల కంటే 3వ పర్యాయం వచ్చిన తర్వాత దూకుడు తగ్గించారు. ఎవరైనా మాట వినడానికి కూడా ఒప్పుకుంటున్నారు. గతంలో రైతుల ధర్నాలు వచ్చినప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు రైతుల ధర్నాలు వస్తే వీళ్ళే వెళ్ళి చర్చలు చేస్తున్నారు. సో ఒక రకంగా 240 సీట్లకు తగ్గించడం అంటే ప్రజలు హెచ్చరించారు, మీరు అక్కడే ఉండండి, మేము చెప్పినట్లు మీరు వింటేనే మీకు భవిష్యత్తు అనే విషయము, బోధన తత్వము బీజేపీకి నేర్పడం జరిగింది. అందుకే గతం కంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల వద్దకు వస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ రకమైన మెజార్టీ ప్రజలు బీసీలకు ఏం ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు సుప్రీంకోర్టులో వ్యతిరేకించారు, ఈ కులగణన అసాధ్యము, ఇది ఇలా చేయడం ద్వారా మళ్ళీ కులాలతోటి గొడవలు జరగవచ్చునేమో అన్న వ్యక్తులు 2 సంవత్సరాల లోపలనే సుప్రీంకోర్టుకి అయిన వాళ్ళు ఏం చేశారు, అఫిడవిట్ చేంజ్ చేశారు. ఈ మధ్య కూడా క్యాబినెట్ తర్వాత జనగణనతో కులగణన ఉండబడుతుంది. సో మెజార్టీ ప్రజలను ఆకర్షిస్తున్నారు కాబట్టి మోడీపై ఏ రకమైన నెగటివ్ లేదు. రోజు రోజుకు మోడీపై ప్రజలోపల పాజిటివ్ ఉన్నది. మోడీ అయితేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాడు. ఇప్పటికీ ఉన్నంతలో మోడీ ది బెస్ట్. 3 ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం కూడా ప్రజల లోపల కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా, పార్టీ పరంగా, ఆర్ఎస్ పరంగా, ఇంకా మిగతా ఏ రంగంలో చూసుకున్నా గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా బెటరే. కాబట్టి మోడీ 100% 2029 వరకు ఉంటారు. అప్పుడు అతనికి ఇప్పుడున్న పరిస్థితిలో ఆరోగ్యంగా చాలా మన అందరికంటే ఫిట్ ఉంటారు సార్ ప్రధానమంత్రి గారు. ఖచ్చితంగా అతనికి మళ్ళీ ఉండవచ్చునేమో. ప్రజలు కోరుకుంటే వయసు సమస్య కాదు. ఎందుకంటే ఇది గైడ్ లైన్స్ ఎక్కడ లేదు, రాజ్యాంగంలో కూడా లేదు, ప్రధానమంత్రికి ఇంత, రాష్ట్రపతికి ఇంత అనేది. ఖచ్చితంగా ఇది ఒక మంచి చర్చే. ప్రజల లోపల చర్చ జరుగుతున్నది, సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరుగుతున్నది. మీరు అంటున్న పేర్లు చాలా వరకు ప్రజల లోపల నానుతున్నాయి. బట్ ఆదరణ, అనుభవం చూసుకుంటే ఉత్తరాది వాళ్ళకి అవకాశం. ధర్మేంద్ర ప్రధాని ఎట్టి పరిస్థితిలో రాకపోవచ్చు. ఒకవేళ అటువంటి వ్యూహమే ఉన్నట్టయితే అనుభవం అనేది ప్రధానమంత్రి ఖచ్చితంగా అనుభవం అవసరం ఉంటుంది. కాబట్టి గతంలోనే ఒరిస్సాకు ముఖ్యమంత్రి చేసేవాళ్ళు, అతను అంత లేదు కాబట్టి ఏదో చర్చలలో జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఉండకపోవచ్చు. ఇంకా ఉంటే వయసు వాడు యువకుడు అనుకుంటే బహుశా దేవేంద్ర ఫడ్నవీస్కు డిప్యూటీ ఇచ్చి ఫ్యూచర్లో ఏమైనా ఇచ్చేస్తారేమో. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే కానీ పిఎం అనేది చాలా కష్టము. నార్త్ వాళ్ళకి ఇస్తారు, అందులో వాళ్ళిద్దరిలో ఎవరికొకరు ఇస్తారు. ఒకవేళ ఇద్దరు కాకుండా థర్డ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే యోగి అంత ఊరుకునే వ్యక్తి కాదని కొన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఈ హిందుత్వవాదులు కానీ కొద్దిగా వదిలిపెట్టక ఇబ్బంది చేస్తారనే భయం ఖచ్చితంగా పార్టీలో ఉంటుంది. ఇప్పటి నుంచి చర్చ జరగవచ్చు, చర్చలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు మోడీ అంత ఫేమస్ లీడర్ ఇప్పటి వరకు కనబడతలేరు అనుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో ఎవరు వస్తారో, ఎవరు ఏం చేస్తారో తెలియదు. బట్ వాళ్ళకు వ్యూహం మాత్రం ఉంది. మీరు అన్నట్టు చర్చ జరుగుతున్నది పార్టీ లోపల, వాళ్ళ లోపల జరుగుతున్నది కాదనలేని సత్యము. ఆర్ఎస్లో జరుగుతున్నది కాబట్టి 75 అని ఎవరు అనట్లేదు. మన ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ల ముందే మనం ఆల్టర్నేటివ్ చూపించాలనే ఆలోచన ఖచ్చితంగా మన బీఆర్కే స్టూడియోలో ఏం ఆలోచన వచ్చిందో, మీరు ఏం ఆలోచిస్తుందో సేమ్ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీలో ఉందనేది 100% పక్కా. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల ముందే ఆలోచిస్తారు భవిష్యత్తు ఎట్లా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బలంగా లేదు, పార్టీలు రాష్ట్రాలలో చిన్న చిన్న పార్టీలన్నీ బీజేపీ వైపే వస్తున్నాయి. ఏదో ఒక రంగంగా వాళ్ళ లొంగ తీసుకుంటున్నారు, ఆల్టర్నేటివ్ లేకుండా చేస్తున్నారు, మంచి పకడ్బందీ ప్లాన్తో చేస్తున్నారు. ఎన్ని చేసినా బీజేపీకే భవిష్యత్తు. నేను ఒక్కనే అనట్లేదు, నేను ఒక న్యూట్రల్ తటస్థ వ్యక్తిగా నేను చెప్తున్నా. అనేక సర్వేలు కూడా భవిష్యత్తు మళ్ళీ బీజేపీదే. పార్టీని చూస్తారు, ముఖ్యంగా బీజేపీని చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ అవకాశం ఉంటుంది. బట్ 3 సంవత్సరాలు అనేది చాలా పెద్ద టైము. ఈ 3 సంవత్సరాలు ఏమైనా జరగవచ్చు, ప్రపంచంలో ఎన్నైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ ఊహాజనితంగా బీజేపీకి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మంచి క్యాండిడేట్ ఇస్తారు, లేకుంటే వాళ్ళే ఇబ్బంది పడతారు అనేది మన అందరికీ తెలిసిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కేశవరావు గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు. మొత్తంగా అయితే నెక్స్ట్ ప్రధాని ఎవరు అన్న క్వశ్చన్ అయితే చాలా